గురువుగారు, ఆటలో అరటిపండు అనే ఈ మాట ఎలా వచ్చింది? దీని పూర్వపరాలేంటి? ఆటలో అరటిపండు అనేది నేటి యువతరానికి ప్రస్తుత సమాజానికి కూడా చాలా దూరం అయినటువంటి పదం. కానీ ఇది మన తెలుగు జాతీయాల్లో ఒక గొప్ప జాతీయం. అరటిపండు అరటిపండు అంటే అరటిపండు వలిచినట్లుగా చెప్తాడు ఈయన అని కొంచెం బాగా చెప్పాయని అంటారు. అరటిపండు వలిచినట్లుగా అంటే చాలా తేలిగ్గా, పూర్వకాలంలో అయితే చౌకగా లభించేది, ఇప్పుడు అది కూడా ఖరీదైపోతుంది అనుకోండి. పూర్వకాలంలో చాలా చౌకగా లభించేది కాబట్టి అరటిపండు అనేది చాలా తేలిక అనేటువంటి పదం. కాబట్టి అరటిపండు వలిచి చెప్పడం అంటే చాలా మిగతా పండ్లకి అనుకోండి, ఇప్పుడు కొబ్బరికాయ ఉంది, ఆ కొబ్బరి రుచి మనకు తెలియాలంటే నానా కష్టపడాలి, వాళ్ళు కొట్టాలి, తీయాలి, నానా ప్రమాదం. ఇది ఇంత ఏముందమ్మా, హాయిగా అరటిపండు అట్లా తీసుకుంటాం, అలా తొక్క తీసేస్తాం, అరటిపండు వేసేసుకుంటాం. ఆటలో అరటిపండు అంటే ఏంటంటే చాలా తేలిగ్గా, అంటే విషయాన్ని చాలా తేలిగ్గా తీసుకోగలిగేటువంటి స్వభావం ఎక్కడ ఉంటుందో దానిని ఆటలో అరటిపండు అంటారు. ఇది ప్రతి వాళ్ళను అలవర్చుకోవాలి. వాళ్ళ గుండెలకు కూడా చాలా మంచిది, గుండెపోట్లు రాకుండా ఉంటుంది. అంటే ప్రతి విషయాన్ని మనం చాలా తేలిగ్గా తీసుకోగలగాలి. అంటే అమ్మ బాబో ఏమైపోతుందో, ఏదో విమాన ప్రమాదం జరిగిపోతే మళ్ళీ అదే విమానం మనం ఎక్కాల్సి వస్తే, వామ్మో ఇలా కాలిపోయిందట, మనం కూడా కూర్చున్నాము, ఇట్లా అనుకుంటున్నావు అనుకో, నీ గుండె బరువెక్కిపోతుంది. మామూలు రక్త ప్రసారం కంటే ఇంకా విపరీతంగా, అంటే గుండె ఎక్కువగా కొట్టుకోవడం ప్రారంభిస్తుంది. దానివల్ల చాలా ప్రమాదాలు ఏర్పడతాయి. చాలా తేలిగ్గా ఏముంది, ఇవాళ రేపు వెళ్ళే వాళ్ళం, ఇవాళ వెళ్ళిపోతాం, దానికి ఏముంది, ఎప్పటికైనా మనం సెలవు తీసుకోవాల్సినటువంటి వాళ్ళమే కదా అని ప్రతి విషయాన్ని కూడా మనం చాలా తేలిగ్గా తీసుకోగలగాలి. తేలిగ్గా తీసుకుంటే నువ్వు ఉన్నంతకాలం నువ్వు సుఖంగా ఉంటావు, నీ పక్కన ఉన్నటువంటి వాళ్ళను కూడా నువ్వు సుఖంగా అట్టే పెడతావు. ఇంత గొప్ప సందేశాన్ని, అది అందుకే మన తెలుగు భాషకి, మన తెలుగు సంస్కృతికి జైహో. ఇంత గొప్ప సందేశాన్ని, అంటే ప్రతి విషయాన్ని కూడా నువ్వు ఆటలో అరటిపండులాగా చాలా తేలిగ్గా తీసుకో, తేలిగ్గా తీసుకునేటువంటి స్వభావాన్ని నువ్వు అలవాటు చేసుకో, అది నీకు చాలా మేలు కలిగిస్తుంది అని చెప్పడానికి ఇటువంటి జాతీయాలని మన తెలుగు వాళ్ళు ప్రవేశపెట్టారు.